జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందిన కేసులో కారు డ్రైవర్ను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, ఈ కేసులో విచారణ ఎలా సాగుతోంది? పల్నాడు జిల్లా రెంటపల్ల పర్యటన సందర్భంగా ఇరువురు మృతి చెందిన తెలిసింది. అయితే ఈ ప్రధానంగా గుంటూరులో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి సింగయ్య సంబంధించి కేసులో వాస్తవాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ రోజు వైరల్ అయిన వీడియోలో జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందినట్టుగా కూడా స్పష్టమైన దృశ్యాలు మనం ఉదయం నుంచి కూడా వైరల్ గా మారాయి. ఇప్పటివరకు కూడా వైకాపా నాయకుడికి చెందిన కారు కింద పడి అతను సింగయ్య చనిపోయినట్టుగా భావించారు పోలీసులు కూడా. అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో వాళ్ళకి నమ్మశక్యం కాని రీతిలో అనూహ్యమైన సీసీ ఫుటేజ్ కావచ్చు, వీడియోలు కావచ్చు అందుబాటులో రావడంతో అందులో జగన్ ప్రయాణిస్తున్న వాహనం కిందే సింగయ్య పడి తీవ్రంగా గాయపడటం, ఆ తర్వాత అతను జీజీహెచ్ లో చనిపోవడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఈ మృతికి కారణమైనటువంటి జగన్ వాహనాన్ని నడుపుతున్నటువంటి డ్రైవర్ రమణారెడ్డిని ఇప్పటికే నల్లపాడు పోలీసులు అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ రోజు ఈ ఒంగోలు ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రమణారెడ్డి ఆ రోజు జగన్ వాహనానికి డ్రైవర్ గా ఉన్నారు. ఇతన్ని నల్లపాడు పోలీసులు అదుపులో తీసుకొని ప్రస్తుతానికి విచారిస్తున్నారు. ఆ రోజు అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఆ ప్రమాదానికి కారణం ఏంటి అనే కోణంలో క్యూపీలు ఆగుతూ ఉన్నారు. అయితే డ్రైవర్ తనకేమీ తెలియదు అన్నట్టుగా సమాధానం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ రోజు ప్రమాదం జరిగినప్పుడు చాలా మనకు అందుబాటులో ఉన్న విజువల్స్ లో అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. కారు ముందు టైర్ కింద సింగయ్య తల పడటము, కారు కొంత దూరం అతన్ని నెట్టుకుంటూ వెళ్ళటం కూడా కనిపించింది. దీని గురించి అయితే పోలీసులు అతన్ని నొక్కి మరి వివరంగా ఆ రోజు అంతమందిలో వాహనము ప్రమాదానికి గురైనప్పుడు వాహనం ముందుకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. మీకు ప్రమాదం జరిగిన సంగతి మీకు తెలుసా తెలీదా? వాహనం కింద వాళ్ళు పడ్డప్పుడు ఖచ్చితంగా మీకు ఒక వాహనం నడిపే వ్యక్తిగా మీకు ఒక అవగాహన ఉంటుంది. అయినా కూడా మీరు ఆ వాహనాన్ని ముందుకు ఎందుకు ఎలా తీసుకువెళ్లారు? ఈ వాహనం కింద ఎవరైనా పడిన విషయం అక్కడ స్థానికులు అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున అరెస్టు చెప్తూ మీకు చెప్పే ప్రయత్నం కూడా చేశారు కదా, అయినా కూడా మీరు ఎందుకు ఇవన్నీ గమనించలేదు, ఎందుకు మీరు వాహనాన్ని ముందుకు తీసుకెళ్లారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తిగా అటు చూసినట్టయితే ఆ రోజు ఈ వాహనం అటు జగన్ అయితే ప్రమాదం జరిగినప్పటికి కూడా వైకాపా శ్రేణులకు కార్యకర్తలకు అభివాదం తెలుపుకుంటూ పరిసరాల్లో ఏం జరుగుతుందో కూడా గమనించుకున్నంత ఒక భయానక వాతావరణంలో ఒక హడావుడిలో ఆ ర్యాలీ అయితే జరిగింది. ఆ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ స్థానికులు వైకాపా కార్యకర్తలు వాహనం కింద ఒక వ్యక్తి పడ్డాడు, ఆ వాహనాన్ని ఆపండి అని చెప్పి పెద్ద ఎత్తున కూడా వాళ్ళంతా అరవటం జరిగింది. ఆ కారును ఆపే ప్రయత్నం కూడా జరిగింది. ఇంత జరిగినా కూడా మీకు ఏం తెలియకుండా ఎలా ఉంటుందని చెప్పి కూడా పోలీసులు అయితే ఆ డ్రైవర్ ని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం జరిగిన విషయం మీకు తెలిసినా మీరు జగన్ కి ఆ విషయం చెప్పారా? మా వాహనానికి ప్రమాదం జరిగింది, మన వాహనం కింద ఒక అతను పడ్డాడు అనే విషయం మీరు జగన్ కి సమాచారం అందించారా లేదన్న కోణంలో కూడా వాళ్ళైతే విచారిస్తున్నారు. అదే విధంగా ప్రమాదం ఒక కారు కింద ఒకళ్ళు పడి వాహనం ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో మీరు మళ్ళీ వాహనాన్ని ఎలా ముందుకు వెళ్ళారు, మీరు ఒక డ్రైవర్ గా మీకు కనీస అవగాహన ఉంటుంది కదా అన్న కోణంలో కూడా వాళ్ళైతే విచారిస్తున్నారు. అయితే ఈ వాహనానికి సంబంధించి వివరాలు కూడా చూసినట్టయితే ఈ వాహనము వైకాపా పార్టీ తరఫున కొనుగోలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీన్ని అప్పుడు జగన్ వైఎస్టీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి పేరు మీద నమోదు చేసినట్టు కూడా కొంత సమాచారం ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి A1 గా ఈ కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో రమణారెడ్డిని, A2 గా జగన్ ను, A3 గా కారు యజమాని పెట్టే కేసు నమోదు చేసి విచారించే దిశగా నల్లపాడు పోలీసులు ఆలోచన చేస్తున్నట్టుగా అయితే సమాచారం ఉంది. అయితే కారు నంబర్ ను కూడా నల్లపాడు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తుంది. AP 40DS2349 గా గుర్తించారు పోలీసులు. అయితే ఈ కార్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద నమోదై ఉంది. కాబట్టి ప్రధానంగా దీనికి సంబంధించి కారు నడిపినటువంటి రమణారెడ్డి, అదేవిధంగా కారులో ప్రయాణిస్తున్న జగన్, ఆ కారు యజమాని ఎవరైతే ఉన్నారో వీరు ముగ్గురిని కేసుకి సంబంధించి A1, A2, A3 గా ప్రస్తావించి వాళ్ళ మీద FIR నమోదు చేసే దిశగా అయితే పోలీసులు ఆలోచన చేస్తారు. ప్రస్తుతానికైతే నల్లపాడు పోలీస్ స్టేషన్ లో పోలీసులు అయితే రమణారెడ్డిని ప్రాథమికంగా ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలపై పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు.
ధన్యవాదాలు వీరాంజనేయులు.